టు మై ఛానల్. ఇవాల్టి తెనాలి రామలింగ హాస్య కథలో ఒక కథ చెప్పుకుందాము. ఒకరోజు తెనాలి రామకృష్ణతో పాటు రాయలవారు సభ్యులందరూ కూడా సెలయేటి దగ్గరికి వెళ్తారు. వసంతకాలం, చక్కటి వాతావరణం, పక్షుల కిలకిల రావాలు, ఎన్నో రకములైన వివిధ రకములైన పువ్వులు పూచి అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. జింకలు అటు ఇటు పరిగెడుతూ అంతా కూడా రాయలవారికి ఆ దృశ్యాలు చూడటం చాలా ఇష్టం. అట్లా తరచూ వెళ్తూ ఉండేవారనమాట. అయితే ఒకరోజు రాయలవారు కవిత చెప్తారు. అందరూ భేష్ భేష్ అని అందరూ మెచ్చుకుంటే రామకృష్ణ మాత్రం సైలెంట్గా ఉంటాడు. అప్పుడు వెనకాల వాళ్ళు అంటారనమాట, రామకృష్ణకి రాయలవారిని పొగిడితే ఇష్టం ఉండదేమో అని. అయితే అప్పుడు వెంటనే రామకృష్ణ పక్కనే ఉన్న భటుడి జేబులోంచి ఒక లెటర్ తీస్తాడనమాట. అది రాయలవారికి ఇస్తే అందులో శత్రువులు రాయలవారిని ఇక్కడ సెలేటి దగ్గర హతమార్చాలని ప్లాన్ చేస్తూ ఉంటారు త్వరలోనే. అప్పుడు రక్షక భటుడు, క్షమించండి మహాప్రభు, నా తప్పిదాన్ని అని అంటాడు. అప్పుడు రాయలవారు తెనాలి రామకృష్ణ తెలివికి మెచ్చుకుని ఆయనకి బహుమతి ఇస్తారు. అప్పుడు తెనాలి రామకృష్ణ ఏమంటాడంటే, ప్రభు, మనకి కనిపించేదంతా సరికాదు, కనిపించని దాని గురించి మనం ఆలోచించగలగాలి అని అంటాడనమాట. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి అన్నీ సరిగ్గానే ఉన్నాయనిపిస్తాయి, కానీ కనిపించిన వాటి గురించి అబ్జర్వ్ చేస్తూ మనకి డౌట్ వచ్చినప్పుడు మన ఇన్స్టింక్ట్ అంటారు కదా, ఇంట్యూషన్ ఇన్స్టింక్ట్ని, దాన్ని మనం నమ్మాలి. ఒక్కొక్కసారి కాదు. సో ఎల్లవేళలా నమ్ముతూ ఉంటే అప్పుడు మనకి సత్యము బోధపడుతుంది. సో అది అన్నమాట మోరల్ ఆఫ్ ది స్టోరీ. సో అప్పుడు మనం జాగరూకులమై ఉంటాము, ప్రాణం మీదకి రాదు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త కథతో కలుద్దాం. థ్యాంక్స్ ఎ లాట్. బాయ్ బాయ్.